తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇటీవలే మెడికల్ కాలేజీలను PPP పద్ధతిలో నిర్మించే అంశంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయినా ఈ అంశం నుంచి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. మరిన్ని రాయితీలు ఇచ్చి అయినా సరే ప్రైవేటు వారితో ఈ కాలేజీలను నిర్వహించాలన్నది తెలుగుదేశం కూటమి నిర్ణయంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు మరిన్ని రాయితీలు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించినట్టు తెలుస్తోంది. 4ంటిలో 3 కాలేజీలకు ఒక్కరు కూడా ముందుకు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రెస్టేజియస్ గా ఈ ఇష్యూని తీసుకున్నట్టు కనిపిస్తోంది. తన ప్రభుత్వంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రైవేటు వారు రాకపోవడం ఏంటని చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రైవేటు వారిని ఆహ్వానించేందుకు రప్పించేందుకు అవసరమైన రాయితీలన్నీ ఇవ్వాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మెడికల్ కాలేజీలో నిర్మించేందుకు ప్రైవేటు వ్యక్తులు రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, కాంట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు, బెదిరిస్తున్నారు, అభివృద్ధికి అడ్డం పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి నిరోధకులు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గతంలో మాట్లాడిన ఒక వీడియోను వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నారా లోకేష్ మాట్లాడుతూ తాను హైదరాబాద్ లో నివాసం ఉంటున్నప్పుడు తన ఇంటి పక్కనే నిమ్స్ ఆసుపత్రి ఉంది, తన ఇంటి పక్కనే ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి, కానీ నేను ప్రైవేటు ఆసుపత్రిలోకి కాకుండా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లేవాడిని, నిమ్స్ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందేది, అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకువస్తాము, అలాంటి వైద్యాన్ని ప్రభుత్వం ఆధీనంలోనే మీకు ఇస్తామంటూ గతంలో ప్రజలకు హామీ ఇచ్చారు. కేరళలో ప్రభుత్వ వైద్యమే మెరుగ్గా ఉంది ప్రైవేటు కంటే, అలాంటి వైద్యం ఎందుకు ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆలోచిస్తున్నాము, అలాంటి వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో ఇచ్చేందుకు తాము నిర్ణయం తీసుకుంటాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని నారా లోకేష్ మాట్లాడారు. ఆ వీడియోను విడుదల రజని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 4 ప్రశ్నలు నారా లోకేష్ కు సంధించడం జరిగింది. అందులో మొదటిది, ఈ 10 మెడికల్ కాలేజీలను నిర్మించాలంటే 25 ఏళ్లు పడుతుంది అని నారా లోకేష్ చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా బోను, మిగిలిన 3 ఏళ్లలోనూ 17 కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి భూమిని సేకరించి వాటిలో 5ంటిని పూర్తి చేసి క్లాసులు ప్రారంభించి అప్పటికే 2 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలో 7ంటిని దాదాపు పూర్తి చేశారు. మిగిలిన 10 పూర్తి చేయడానికి 25 ఏళ్లు ఎందుకు పడుతుందని విడుదల రజని సూటి ప్రశ్న వేశారు. రెండో ప్రశ్న, నారా లోకేష్ చెప్పినట్టు PPP విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తే 2-3 ఏళ్లలో పూర్తి అవుతుంది అంటున్నారు. 2-3 ఏళ్లలో పూర్తి అయితే నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు అధికారంలో ఉండి ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీని రాష్ట్రానికి తీసుకురాలేదు, ఒక్కటి కూడా నిర్మించలేదని విడుదల రజని ప్రశ్నించింది. మూడో ప్రశ్నగా, 10 మెడికల్ కాలేజీలను నిర్మించడానికి 25 ఏళ్లు పడితే మరి హైదరాబాద్ ను హైటెక్ సిటీని నిర్మించాలని చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడుకు అతి తక్కువ కాలంలో నిర్మించడం ఎలా సాధ్యమైంది? 4వ ప్రశ్నగా, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి మంది సంతకాలు పెడితే వాటిని పట్టించుకోకుండా ఎందుకు ముందుకు వెళ్తున్నారంటూ విడుదల రజని 4 ప్రశ్నలను నారా లోకేష్ కు సంధించింది. నారా లోకేష్ ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారు. తాను గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు చేస్తున్నటువంటి విధానానికి నారా లోకేష్ స్పష్టతనివ్వాలి. గతంలో ప్రభుత్వ వైద్యమే మంచిదన్నారు, ప్రభుత్వంలోనే వైద్యం అందించడానికి ప్రయత్నిస్తామన్నారు, ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగిస్తుంటే అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి నిరోధకులని మాట్లాడుతున్నారు. ఇలా 2 వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు, 2 నాలుకల ధోరణి ఎందుకు ప్రదర్శిస్తున్నారు? దీని వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? ఆ రోజు ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తామని మాట్లాడి ఈ రోజు ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారంటే ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? ఇక్కడ ప్రజల ప్రయోజనాలు అయితే ఏమాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల ప్రయోజనాలు కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. నారా లోకేష్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే నారా లోకేష్ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రైవేటు వ్యక్తులు రాకున్నా సరే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఇందులో ముందుకు వెళ్తుందంటే ఇందులో ప్రజల ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలే కనిపిస్తున్నాయన్నది జరుగుతున్నటువంటి చర్చ. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం తీవ్రమైనటువంటి దెబ్బ తగలబోతోంది. అయినప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు.